అనుకున్నదొకటి, అయ్యిందొకటి, వెళ్ళిందొకటి, కొన్నదొకటి. ఏం చెప్తున్నానో అర్థం అవ్వట్లేదా? వీడియో ఫుల్గా చూసేసేయండి. హలో అండి అందరికీ. నా ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక స్వాగతం. ఏంటి అనుకున్నదొకటి, అయ్యిందొకటి అంటున్నారా? మేము వెళ్ళింది ఒక పని మీద, మా ఆయన చేసింది ఇంకో పని. ఇంకేం చేస్తాం? ఏం చేసినా చూస్తూ ఉండాల్సిందే. ఇంకా అలా ఉంటారు మళ్ళీ. ఏం చేస్తున్నాము అని అనుకుంటున్నారా? ఆగస్ట్ 15కి పాప బాబు ఇద్దరు డ్యాన్స్ పర్ఫామ్ చేస్తున్నారు. వాళ్ళు అంటే స్కూల్ వాళ్ళు డ్రెస్ కోడ్ పెట్టారు. డ్రెస్ కోడ్ తీసుకోవడానికని మేము వెళ్తే వీళ్ళు మాత్రం ఫస్ట్ ఏం చేస్తారో మీరే ముందు చూసేసేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మా ఆయన ఇలాంటి పనులు చేపిస్తున్నా, కానీ అక్కడికి అంటూనే ఉన్నాం మార్నింగ్ ఏ షిఫ్ట్ ఉంది, తొందర వెళ్ళి తొందర రావాలి అంటుండే ఓకే అన్నాడు. కానీ తీరా చూస్తే మార్కెట్కి పిలుచుకొచ్చాడు. ఓకే మార్కెట్లో అయినా దొరుకుతాయి ఓకే అని అనుకున్నా, కానీ మార్కెట్ మొత్తం తిరిగాం కానీ పాపకు డ్రెస్ అయితే దొరకలేదు. ఓన్లీ జస్ట్ లెగ్గిను చున్నీ తీసుకున్నాను పాపకి. ఇంకా టాప్ దొరకలేదు. ఆ టాపు మీకు చూపిస్తా ఆగస్ట్ 15 రోజు. పాపది క్లిప్స్, బాబు క్లిప్స్ ఖచ్చితంగా యాడ్ చేస్తా. ఇంకా అవి దొరకలేదు అన్నట్టు ఇక్కడ పాపకి ఎరేజర్లు, షార్ప్నర్లు, ఇంకా పెన్సిల్స్, ఏవో స్టిక్కర్స్. ఇంతకీ మీ పిల్లలు డైలీ షార్ప్నర్స్, ఎరేజర్స్ మింగుతున్నారా? పోగొట్టుకొస్తున్నారా? మా పిల్లలు అంతే, డైలీ పెట్టడం, వాళ్ళు పోగొట్టుకు రావడం. ఎంతమంది పిల్లలు ఇలా పోగొట్టుకొస్తున్నారో డెఫినెట్గా కామెంట్ చేసేయండి. చూసేద్దాం ఇంకా ఎంతమంది ఉన్నారో మా పిల్లలతో పాటు. ఇంకా అలా షార్ప్నర్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ మా ఆయన ఫ్రూట్స్ దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు వద్దండి టైం లేదు అంటుంటే కూడా వినట్లేదు. అక్కడ వెజిటేబుల్స్, ఇక్కడ ఫ్రూట్స్ లేవు ఇంట్లో అన్నట్టు ఇంకొచ్చాము. వస్తే ఒక పని అవ్వకూడదు, అన్ని పనులు అవ్వాలా అనే టైప్ మా హస్బెండ్. ఇలా జస్ట్ ఒక 2 kg టమోటీ కేజీ ఆంధ్రాలో ఎలా ఉందో చెప్పండి. బెంగాల్లో అయితే కేజీ టమాటో 100 రూపీస్ ఉంది. కానీ కూరగాయలు, వెజిటేబుల్స్ ఎంత ఫ్రెష్గా ఉన్నాయంటే నిగలాడుతున్నాయి. చాలా ప్రత్యేకంగా అనిపిస్తున్నాయి నాకు అక్కడ కూరగాయలు, వెజిటేబుల్స్ బాగున్నాయి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. చూస్తేనే కొనేద్దామా అనేంత ఫ్రెష్గా ఉన్నాయి. మీకు వీడియోలో చూస్తేనే తెలుస్తుంది కూరగాయలు, ఫ్రూట్స్ ఎంత ఫ్రెష్గా ఉన్నాయంటే అబ్బా. మేము అలా ఒక హాఫ్ కిలో తీసుకున్నాము. ఇంకా తీసుకున్న తర్వాత నిమ్మకాయలు అడిగాం, కానీ మాకు అక్కడ వేరే దగ్గర సెట్ అవ్వలేదు. ఇంకొక దగ్గర మా ఆయన చూద్దాంరా అన్నట్టు మార్కెట్ మొత్తం తిప్పించి కాళ్ళు పోగొట్టేసాను. అవి అంత పెయిన్ వచ్చేసాయి నాకు తిరిగి కాళ్ళు. ఇంకా ఏం చేస్తాం, వచ్చిన తర్వాత అన్ని పనులు అవ్వాలి కాబట్టి అలా చేసేసాము. ఇంకా నిమ్మకాయలు అయితే తీసుకున్నాం. 10కి 3 ఎన్నో ఇచ్చారు. మన సైడ్ ఎలా ఉంది నిమ్మకాయల రేటు చెప్పండి, తెలుసుకుందామని అంతే. ఇంకా అలా నిమ్మకాయలు తీసుకొని చిన్నగా బయలుదేరదాం అంటే వాళ్ళు ఇంకా మనతో పాటు వేరే వాళ్ళు, తెలుగు వాళ్ళు వచ్చారు అన్నా కదా, వాళ్ళని వీడియోలో చూపించలేదు. ఎందుకంటే చూద్దాం, మనం ఇంకా చిన్న యూట్యూబర్స్, మన వీడియోస్కి గ్రోత్ అనేది ఎక్కువ వస్తే అందరినీ చూపిస్తాం. మా ముందు వస్తున్నారు. మా ముందు అంటే వాళ్ళ బ్యాక్ సైడ్ కనిపిస్తున్నారు మీకు. ఆ అక్క వాళ్ళే మాతో పాటు వచ్చారు. ఇంకా అలా వాళ్ళకి చైర్ లేదంటే చైర్ తీసుకుంటున్నారు. చైర్ తీసుకునేటోళ్ళు వాళ్ళు తీసుకుంటుంటే వీళ్ళు చూడండి ఎక్కడ పోయినా వీళ్ళు మాత్రం ఇలానే ఎక్కడికి వెళ్ళినా అల్లరి. ఇంకా కొన్ని క్లిప్సే తీసే అల్లరివి, చాలా అల్లరి చేశారు. ఎంత అంటే నా తల ప్రాణం తోక్కొచ్చింది వీడితో ఏగలేక. వీడైతే నన్ను వీడియో తీయొద్దు, వీడియో తీసి నీ జుట్టు వీక్తాను, నా జుట్టు బట్టి లాగుతున్నాడు. మీరే చూడండి ఎలా లాగుతున్నాడో నా జుట్టుని. నాకైతే భలే నొప్పి వచ్చేసింది తల. ఇంకేం చేస్తాం మా బాబుతోటి. మేము వచ్చింది పాప బాబు డ్రెస్ కోసం. ఇంతకీ పాప బాబు డ్యాన్స్ పర్ఫామ్ చేసిన వీడియోస్ కావాలా? అదే ఆగస్ట్ 15 తర్వాత వస్తాయి. కావాలంటే అప్లోడ్ చేస్తాం.